సో పాశ్చాత్య దేశాల సమాజాలు ఎలా కుప్పకూలుతున్నాయి అనే అంశానికి సంబంధించి ఈ వారం మనం ఈ సెగ్మెంట్లో మనం చూస్తున్న విషయం ఏంటంటే ఇది చాలా భయంకరంగా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు కూడా వచ్చింది. నేను కూడా ఇక్కడ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఉన్న పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆమె గ్లోబల్ సిటిజన్ ఈ మాట ఎక్కువ మాట్లాడుతున్నారు చాలామంది. అంటే నేను లేదు మన దేశం గురించి మాట్లాడినా దేశభక్తి గురించి మాట్లాడినా ఇవన్నీ వచ్చినప్పుడు నేను గ్లోబల్ సిటిజన్ని, నాకు అసలు ఇవన్నీ ఏం లేవు, బార్డర్స్ అన్నీ ఊరికే పైన పెట్టుకున్నవి. ఇప్పుడు మన దగ్గర కూడా మన హైదరాబాద్లో లామఖాన్లు ఇట్లాంటి ప్లేసెస్ ఉంటాయి. సో వీటిల్లో కూడా ఇట్లాంటివే ఎక్కువ జరుగుతున్నాయి. అంటే యంగ్స్టర్స్ జెన్జీ ముఖ్యంగా ఈ కొత్త జనరేషన్ పిల్లలందరికీ కూడా ఈ దేశభక్తి ఇవన్నీ ఏదో సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నిటికీ భిన్నంగా ఆలోచించడం మొదలుపెట్టారు కదా. సో ఇప్పుడు ఇది యూకేలో వచ్చిన అంశం సార్. ఒక స్టడీ చెప్తున్నది జెన్జీ ఆర్ంట్ ప్రౌడ్ టు బి బ్రిటిష్, వుడెంట్ గో టు వార్ ఫర్ అవర్ కంట్రీ అండ్ దే థింక్ ద యూకే ఈజ్ రేసిస్ట్. ఇది ఒక స్టడీలో తేలింది. నిజంగా జెన్జీకి సంబంధించినటువంటి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు వాళ్ళెవ్వరూ కూడా బ్రిటిష్ సిటిజన్గా ప్రౌడ్గా ఫీల్ అవ్వట్లేదు, గర్వంగా భావించట్లేదని. వేరాజ్ అక్కడే డెమోగ్రఫిక్ చేంజెస్ చూస్తే ఒక వర్గం ఏమో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్న పరిస్థితి. నిజానికి బ్రిటిష్ సిటిజన్ స్థానిక యువత మాత్రం ఇలా మాట్లాడుతోంది. ఇంకా అది కొలాప్స్ కాకుండా ఏంటి? తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలకు వాళ్ళు క్షీణించక తప్పదు. మనం చూస్తే కనుక పెద్ద పెద్ద సామ్రాజ్యాలు కుప్పకూలిన ఉదంతాలు మనం ఎన్నో చూసాం. మనం సోకాల్డ్ అప్పుడు ఉన్నటువంటి ప్రపంచాన్ని జయించిన విశ్వ విజేత అలెగ్జాండర్ ఈరోజు మెసడోనియా ఎక్కడ ఉంది? ఎవరైనా పట్టించుకుంటున్నారా దాని గురించి? అసలు కరెక్ట్. రోమన్ సామ్రాజ్యం, ఇటలీ సామ్రాజ్యం, అప్పుడు హోలీ రోమన్ ఎంపైర్, అంతకంటే ముందర రోమన్ ఎంపైర్ ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇటలీ పరిస్థితి ఏంటి? చైనాకి కంప్లీట్గా లిటరల్గా వాళ్ళు బానిసత్వం వచ్చేసింది వాళ్ళకి, చైనాకు యూరోపియన్ యూనియన్కి. అటువంటి పరిస్థితి యూకే కూడా అదే పరిస్థితిలోకి వెళుతోంది. యాక్చువల్గా మనం చూసామంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే నువ్వు ఇందాక చెప్పినటువంటి విషయం గ్లోబల్ సిటిజన్ అన్నటువంటి విషయం అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అది ఈ డీప్ స్టేట్ అజెండా, WEF అజెండా, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అజెండా అనేది. ప్రపంచంలో మొత్తం ఒకటే ప్రభుత్వం ఉండాలి, ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు శాసించాలి, అంతే. అది వాళ్ళ అజెండా. అందుకని ఆ భావజాలాన్ని చాలా కింది దాకా పర్కులేట్ చేస్తారు. అన్ని ప్రభుత్వాలు ఎక్కడైనా ఒకవేళ ఉన్నా కూడా అన్సర్టెనిటీ ఉండాలి. అన్సర్టెనిటీ కాదు, ఒకవేళ ప్రభుత్వం అంటూ ఉంటే కనుక వాళ్ళు చెప్పు చేతుల్లో ఉండాలి. వాళ్ళు చెప్పేదానికి విరుద్ధంగా ఏమైనా చేస్తే వాళ్ళకు వ్యతిరేకంగా చాలా ఎక్సర్సైజ్ జరుగుతుంది. బలమైన సమాజాలు ఉండకూడదు. అంటే జాతీయవాద సమాజాలు ఉండకూడదు. దాన్ని నాశనం చేస్తేనే వాళ్ళ మొత్తం ప్రపంచాన్ని వాళ్ళ అధీనంలో తీసుకోవచ్చు. అది వాళ్ళ భావజాలం. ఇన్ఫ్యాక్ట్ WEF యొక్క స్లోగనే అఫ్కోర్స్ ఇప్పుడు అదే పనిగా వాళ్ళు దాన్ని వెబ్సైట్ నుంచి తీసేశారు. కానీ మనకు సోషల్ మీడియాలో దొరుకుతుంది. వాళ్ళు తీసేసినా ఎక్కడో స్టోర్ చేసి ఉంటుందో దొరుకుతుంది. వాళ్ళు చెప్పింది ఏంటంటే 2030 సంవత్సరం వచ్చేసరికి మీకంటూ ఏం ఆస్తులు ఉండవు, మీకంటూ ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఈ రెండూ జరిగినప్పుడు ఎప్పుడూ లేనంత సంతోషంగా మీరు ఉంటారు అని చెప్పి వాళ్ళ అజెండా. దాని ఆధారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ వ్యక్తిగతమైన స్వాతంత్రం తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు క్రెడిట్ కార్డు కావచ్చు, మనకు ఫేస్బుక్ కావచ్చు, దేంట్లో అయినా మన మొత్తం డీటెయిల్స్ అందరి దగ్గర బయట ఉన్నాయి, బహిర్గతంగానే ఉన్నాయి. రాబోయే సెల్ ఫోన్ అన్నీ కూడా మనకి ఏం చేస్తున్నాం అన్నీ బహిర్గతంగా అన్నీ అందరికీ తెలిసిన విషయమే. ప్రైవసీ అంటూ మనకి ఏమీ ఉండదు. ఎంతవరకు తీసుకెళ్లారంటే కరెన్సీ ఉండదు. ఈరోజు రూపాయి నోటు ఉందంటే అది మన ఇష్టం, దాన్ని ఏమైనా చేసుకోవచ్చు. అటువంటిది లేకుండా డిజిటల్ కరెన్సీ తీసుకొస్తున్నారు. కాబట్టి అది కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తారు. మీ పైసలే మీరు విత్డ్రా చేసుకోలేకుండా, మీరు దాన్ని వాడుకోలేకుండా మీ మీద ఆంక్షలు విధించే శక్తి వాళ్ళ దగ్గర ఉండబోతోంది. సో అది. రెండవది, మీకు ఎటువంటి సంపత్తి ఉండదు అంటున్నారు. రేపు మీ బట్టలు ఉతుక్కోవాలంటే మీకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు. ఒక డ్రోన్ వస్తుంది, మీ బట్టలు తీసుకెళ్ళి ఉతికి మళ్ళీ మీకు తెచ్చిస్తుంది. కాబట్టి మీకు వాషింగ్ మెషిన్ అక్కర్లేదు. ఇంకా ముందుకు వెళ్ళారు. ఇప్పుడు నేను ఎర్ర కోట్ వేసుకున్నాను, నాకు ఎర్ర కోటు కావాలంటే నేను ఎర్ర కోటు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నాకు యాప్లో చూసిన ఎర్ర కోటు అడిగానంటే నాకు కిరాయికి పంపిస్తారు. 2 గంటలకు వాడుకొని నేను మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. అంటే వ్యక్తులకు ఎటువంటి ఆస్తులు ఉండకూడదు, దాని యొక్క మొత్తం ఎకోసిస్టమ్ను వాళ్ళు తయారు చేస్తున్నారు. దాని విక్టిమ్స్, దానివల్ల బాధితులైనటువంటి వాళ్ళే ఇటువంటి భావజాలం తీసుకొస్తారు. అది మన పిల్లల్లో ఇందాక నువ్వు చెప్పినట్టు ఇంటర్నేషనల్ స్కూల్స్లో వీటిలన్నింటిలో కూడా నా భావజాలను ఎంత నింపారంటే మేము మొత్తం విశ్వంలో ఏ దేశానికి సంబంధం లేదు, మేమంతా గ్లోబల్ సిటిజన్స్ అన్నటువంటి భావజాలను తీసుకొచ్చారు. ఈరోజు యూకేలో కూడా అదే పరిస్థితి. యూకేలో మాకు ఈ దేశంతో మాకేం సంబంధం లేదు, ఇది పనికిమాలిన దేశం, ఇది మేము యుద్ధాలు ఎందుకు చేయాలి? మనం చూసాం కదా, మన దగ్గర కూడా ఒక అమ్మాయి వాళ్ళ తండ్రి చనిపోతే పాకిస్తాన్ బుల్లెట్లకు చనిపోయినటువంటి తండ్రి, అటువంటి తండ్రికి పుట్టిన కూతురు కూడా పాకిస్తాన్ డిడ్ నాట్ కిల్ మై ఫాదర్,
వార్ కిల్డ్ హిమ్ అని చెప్పి ప్లాకార్డ్ పెట్టుకుంది. సో అదే ఈ భావజాలం నుంచి వచ్చింది. కరెక్ట్. అటువంటి భావజాలం ఆ దేశంలో నింపేసరికి ఈరోజు యూకే పరిస్థితి ఏంటో మనం చూస్తున్నాము. ఆ సమాజం ఎలా కొలాప్స్ అవుతుందో చూస్తున్నాం మనము. దాని యొక్క నిదర్శనే ఈరోజు వచ్చే జనరేషన్ అంతా కూడా ఆ దేశం పట్ల గౌరవం లేదు, ఆ దేశం కోసం యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఏ సమాజమైనా ఆ సమాజాన్ని కాపాడుకోవడానికి యుద్ధం చేయకపోతే కనుక ఆ సమాజం పతనం చెందుతుంది. అటువంటి పరిస్థితిలో యూకే వెళ్ళిపోతుంది. సరే, అది వాళ్ళు చేసుకున్న పాపాలకు వాళ్ళే దాని కర్మ అనుభవించక తప్పదు. ఇన్ని దేశాల్లో వాళ్ళు శోభ నింపి వెళ్ళారు కాబట్టి ఆ యొక్క ఉసురు వాళ్ళకి తగులుతుంది. వాళ్ళకి చూద్దాం రాబోయే రోజుల్లో వాళ్ళు ఎంత అధపాతాళంకి వెళ్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.